హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శేఖర్ సార్ క్లాసెస్. ఈ వీడియోలో ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నవారు లేదా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ గురించి డిస్కస్ చేస్తే ఫస్ట్ ఆర్టికల్ చూడండి. జిల్లా కేటగిరీ పోస్టులకు 1:3 నిష్పత్తి. ఉద్యోగ నియామక పరీక్షల్లో టీఎస్పీఎస్సీ వ్యూహం. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చినా పూర్తిస్థాయి భర్తీకి అవకాశం. జోనల్, మల్టీ జోనల్ పోస్టులకు మాత్రం 1:2 నిష్పత్తిలో ఎంపిక అనేటువంటిది హెడ్లైన్లో వచ్చింది చూడండి. ఉద్యోగ నియామకాల్లో టీఎస్ఎస్పీ అనేటువంటిది వ్యూహం రచిస్తుంది. ఏమని? ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చినా పూర్తి స్థాయి భర్తీకి అవకాశం. అంటే వాళ్ళని ఏం చేస్తారంటే 1:3 నిష్పత్తిలో తీసుకొని ఎవరైనా 1 కేటగిరీలో వెళ్ళిపోయిన వాళ్ళకి ఒకరికి 3 పోస్టులు వచ్చినా కూడా మిగతా వేకెన్సీ ఉన్నటువంటి పోస్టులన్నింటినీ ఫిల్ చేయడానికి అనేటువంటిది వీళ్ళు అటువంటి వ్యూహం రచిస్తున్నారు. అంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు అనేటువంటిది ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది. జోనల్, మల్టీ జోనల్ పోస్టులకు మాత్రం 1:2 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు అనేటువంటిది ఉంది. డీటెయిల్గా నోటిఫికేషన్లోకి వెళ్తే ఒకసారి ఆర్టికల్లోకి వెళ్తే ఒకసారి చూడండి. నోటిఫికేషన్లో నిర్దేశించిన పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేసేలా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా అత్యధిక సంఖ్యలో కొలువున్న జిల్లా స్థాయి ఉద్యోగ కేటగిరీలో ప్రాథమిక అర్హుల జాబితా ఎంపికకు 1:3 నిష్పత్తిని అనుసరించనుంది. జిల్లా స్థాయి కేటగిరీ ఉద్యోగాల్లో గ్రూప్ 4 ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. దాదాపు 9,000 ఉద్యోగాలుండగా వీటి భర్తీకి 1:3 నిష్పత్తి ఫార్ములానే అమలు చేయనున్నారు. దీంతోపాటు జిల్లా స్థాయిలోకి వచ్చే ఇతర పోస్టులకు ఇదే ఫార్ములాలు అమలు చేయనున్నట్లు సమాచారం. ఈ పద్ధతిలో ఎక్కువ మంది అభ్యర్థులను ఎంపిక చేయడంలో అన్ని పోస్టులను భర్తీ చేయవచ్చని కమిషన్ భావిస్తుంది. ఇక జోనల్, మల్టీ జోనల్ స్థాయి ఉద్యోగాలను మాత్రం 1:2 నిష్పత్తిలోనే భర్తీ చేస్తారు. ప్రస్తుతం ఈ అంశాలపై మదనం చేస్తున్న కమిషన్ అతి త్వరలో నిర్ణయం తీసుకొని ఆ మేరకు అమలు చేయనున్నట్లు తెలిసింది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతం. టీఎస్పీఎస్సీ ద్వారా చేపట్టిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతమైంది. పెండింగ్లో ఉన్న అర్హత పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఇప్పటి వరకు నిర్వహించిన అర్హత పరీక్షల్లో మెజారిటీ పరీక్షలకు కీలు, జవాబు పత్రాలు, కీ మెజారిటీ పరీక్షలకు గాను జనరల్ ర్యాంకింగ్ లిస్టు జీఆర్ఎల్లను కూడా కమిషన్ విడుదల చేసింది. జీఆర్ఎల్లకు సంబంధించి ఇప్పుడు ప్రాథమిక ఎంపిక జాబితాను విడుదల చేయాల్సి ఉంది. దీనికోసం అంతర్గత ప్రక్రియను అధికారులు వేగవంతం చేసినట్టు సమాచారం. ప్రాథమిక ఎంపిక జాబితా విషయంలో టీఎస్పీఎస్సీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రాథమిక ఎంపిక జాబితా ప్రకటన, ఆ తర్వాత ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ, చివరగా తుది జాబితాల ప్రకటన చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం జిల్లా స్థాయి, జోనల్ స్థాయి, మల్టీ జోనల్ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా ఇప్పటివరకు తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థ నియామక బోర్డు TREIRB, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామకాల బోర్డు TSLPRB, తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డులు ప్రాథమిక జాబితా ఎంపికల్లో 1:2 నిష్పత్తిని నిర్ధారించుకొని ఉద్యోగాల భర్తీని పూర్తి చేశాయి. దాదాపు 33,000 ఉద్యోగాలను ఇదే పద్ధతిలో భర్తీ చేశాయి. నోటిఫికేషన్లు నిర్దేశించిన పోస్టులు భర్తీ ప్రక్రియ పరిశీలిస్తే దాదాపు 15% కొలువులు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. ఒక్కో అభ్యర్థికి 2 అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు రావడం, అన్ని రకాల పోస్టులకు సంబంధించి ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావడం, ప్రాధాన్యత క్రమంలో నచ్చిన కొలువు ఎంచుకోవడం, సరైన అభ్యర్థులు లేకపోవడం లాంటి కారణాలతో ఇలా మిగిలిపోయినట్టు అధికార వర్గాలు భావిస్తున్నాయి. దీంతో అర్హుల ఎంపికకు 1:3 నిష్పత్తిని అనుసరించాలని నిర్ణయించారు. అయితే 1:2 తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే పోస్టులు మిగిలిపోతున్నాయి. ఈ పోస్టులు మిగలకుండా చేయడం కోసము టీఎస్పీఎస్సీ 1:3 నిష్పత్తిలో తీసుకొని వాళ్ళ యొక్క ప్రియారిటీ ప్రకారం వాళ్ళు హై కేటగిరీలో వాళ్ళు వెళ్ళిపోయినట్లయితే మిగిలిన పోస్టులను రిమైనింగ్ టాప్లో ఉన్నటువంటి వాళ్ళకి ఫిలప్ చేయాలనేటువంటిది ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక నెక్స్ట్ ఆర్టికల్ గురించి డిస్కస్ చేస్తే 8న JAA, SAOల అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన అనేటువంటిది మరొక ఆర్టికల్ అనేటువంటిది వచ్చింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ ఉద్యోగాలను ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 8న ధృవపత్రాల పరిశీలన నిర్వహిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాథమికంగా ఎంపికైన అర్హుల జాబితాను ఇప్పటికే వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వివరించింది. అభ్యర్థులు నిర్దేశించిన తేదీలో తప్పనిసరిగా హాజరు కావాలని, మరో అవకాశం ఉండదని స్పష్టం చేసింది. అయితే 8న JAO, SAO అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన అనేటువంటిది మరొక ఆర్టికల్లో వివరించడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా 8వ ధృవపత్రాల పరిశీలనకు పరిశీలిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. మరొక ఆర్టికల్ చూస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి కోర్సుల్లో శిక్షణ అనేటువంటిది ఆర్టికల్ చూడండి.
స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలలో నిరుద్యోగ యువతకు ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణకు దరఖాస్తులను కోరుతున్నట్లు సంస్థ డైరెక్టర్ పిఎస్ఎస్ఆర్ లక్ష్మి తెలిపారు. ఈ నెల 15న ఉదయం 10 గంటలకు సంస్థ కార్యాలయంలో హాజరు కావాలని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ఇది ఒక మంచి అవకాశం. ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో నిరుద్యోగ యువతకు శిక్షణకు కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు సంస్థ యొక్క డైరెక్టర్ పిఎస్ఎస్ఆర్ లక్ష్మి తెలిపారు. ఈ నెల 15న ఉదయం 10 గంటలకు సంస్థ కార్యాలయంలో హాజరు కావాలని పేర్కొన్నారు. ఇక మరొక ఆర్టికల్ గురించి డిస్కస్ చేస్తే, రేపటి వరకు సీటెట్ దరఖాస్తుల గడువు. సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ దరఖాస్తుల గడువును సిబిఎస్ఈ పొడిగించింది. జూలై సెషన్ దరఖాస్తుల గడువు మంగళవారంతో ముగినుండగా దానిని ఈ నెల 5 వరకు పొడిగించింది. సీటెట్ అనేటువంటిది మంగళవారంతో గడువు ముగిసినప్పటికీ కూడా ఈ నెల 5 వరకు కూడా గడువు అనేటువంటిది పొడిగించింది. అయితే అది కూడా రేపటి వరకే లాస్ట్ అనేటువంటిది దరఖాస్తుల యొక్క అప్లికేషన్కి లాస్ట్ డేట్ అనేటువంటిది మరొక ఆర్టికల్లో వివరించడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ గురించి డిస్కస్ చేస్తే, 8న అకౌంట్స్ ఆఫీసర్ సర్టిఫికెట్ల పరిశీలన. 8న అకౌంట్స్ ఆఫీసర్ సర్టిఫికెట్ల పరిశీలన అనేటువంటిది మరొక హెడ్లైన్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖలలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 8న టీఎస్పీఎస్సీ కార్యాలయంలో అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ఉంటుందని కమిషన్ సెక్రటరీ ఒక ప్రకటన తెలిపారు. దీనికోసం ఎంపిక చేసిన షార్ట్ లిస్ట్ను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. మరొక ఆర్టికల్ గురించి డిస్కస్ చేస్తే, టెట్ దరఖాస్తు చాలా టఫ్ అనేటువంటిది ఆర్టికల్ వచ్చింది చూడండి. వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు, ఫీజు చెల్లింపునకు అభ్యర్థుల పాట్లు, డబ్బు చెల్లించిన జనరేట్ కాని నంబర్, హెల్ప్ లైన్ ఆశ్రయిస్తున్న అభ్యర్థులు, ఈ నెల 10తో ముగియనున్న గడువు. టెట్ గురించి ఈ యొక్క ఆర్టికల్ వివరించడం జరిగింది. టెట్ దరఖాస్తు అనేటువంటి చాలా టఫ్గా ఉందట. ఎగ్జామినేషనే టఫ్, సెంటర్లే టఫ్ అంటే మరియు దరఖాస్తు కూడా చాలా టఫ్ అట. అంటే అభ్యర్థులు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం గురించి ఈ ఆర్టికల్ డిస్కస్ చేయడం జరిగింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు దరఖాస్తు చేద్దామని ప్రయత్నిస్తే ఫీజు తీసుకోదు. కొంతమందికి ఆన్లైన్లో ఫీజు చెల్లించినా జర్నల్ నంబర్ జనరేట్ కాదు. మరికొంతమంది డబ్బులు అకౌంట్ నుంచి కట్ అయినా పేమెంట్ నాట్ డన్ అని వస్తుంది. ఇంకొన్నిసార్లు ఫీజు చెల్లించేందుకు ప్రయత్నిస్తే ఎర్రర్ గేట్వే అని వస్తుంది. ఎస్బీఐ ఖాతాదారులు ఫీజు చెల్లించేందుకు ప్రయత్నిస్తే తీసుకోవడం లేదు. ఇవి టెట్లో 2-3 రోజులుగా అభ్యర్థులకు ఎదురవుతున్న తిప్పలు. రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్న టెట్ దరఖాస్తు ప్రక్రియ పెద్ద తలనొప్పిగా మారింది. సాంకేతిక సమస్యలు నిత్యకృత్యం కావడంతో దరఖాస్తుదారులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో అభ్యర్థులంతా టెట్ హెల్ప్ లైన్ నంబర్లకు ఆశ్రయిస్తున్నారు. పేమెంట్ గేట్వే తమకు చెందినది కాకపోవడంతో హెల్ప్ లైన్ సిబ్బంది ఏమీ చేయలేమంటూ సమాధానాలు ఇస్తున్నారు. కస్టమర్ కేర్ నంబర్లలో 3 పనిచేయడమే లేదు. ఒక నంబర్ ఎప్పుడు బిజీ వస్తుంది. ఆయా నంబరు ఎత్తిన వ్యక్తి సగం సమాధానాలు ఇస్తూ మధ్యలోనే ఫోన్ కట్ చేస్తున్నారు. వెంటాడుతున్న సెంటర్ సమస్య. టెట్ వెబ్సైట్లో తరచూ సాంకేతిక సమస్యలు ఎదురవుతుండటంతో అభ్యర్థులు అవుతున్నారు. ఓ అభ్యర్థి వారం రోజులుగా టెట్కు ప్రయత్నిస్తున్నా దరఖాస్తు పూర్తి కావడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక ఆందోళనకు గురవుతున్నాడు. దరఖాస్తులు ఎక్కువ వచ్చినప్పుడల్లా జిల్లా కేంద్రాల సెంటర్లను బ్లాక్ చేస్తున్నారు. దీంతో ఆలస్యంగా దరఖాస్తు చేస్తే పరీక్ష కేంద్రాలు దూరంగా పడతాయేమో అన్న ఆందోళనలో అభ్యర్థులు ముందుగానే దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సాంకేతిక సమస్యలు, ఫీజు చెల్లించినకు సమస్యలు వారిని వెంటాడుతున్నాయి. అభ్యర్థుల్లో కలవరం. టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మార్చి 27న ప్రారంభం కావగా ఈ నెల 10తో గడువు ముగియనుంది. గతంలో దరఖాస్తు గడువును పొడిగించలేదు. ఈసారి పొడిగించకపోవచ్చునన్న వాదనలు వినిపిస్తున్నాయి. సాంకేతిక సమస్యలతో పాటు దరఖాస్తు గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థుల్లో కలవరం మొదలైంది. ఇది టెట్కు సంబంధించినటువంటి సమాచారం. టెట్ ఎగ్జామే టఫ్ అంటే దానికి సంబంధించినటువంటి ఫీజే ఇంకా టఫ్ అంటే దానికి సంబంధించినటువంటి దరఖాస్తు చేయడం మరొక టఫ్. అభ్యర్థులు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఫీజు పెంచిండు, 1000 రూపాయలు ఫీజు అనేటువంటిది ఉంది కాబట్టి మీకు సాంకేతికంగా ఇలా ప్రాబ్లం అవుతున్నప్పటికీ కూడా దాన్ని కంపల్సరీ ఎక్స్టెండ్ చేస్తారు. ఎందుకంటే డబ్బులు దరఖాస్తుదారు నుంచే కదా తీసుకోవాల్సింది. డబ్బుల కోసమైనా, మీకోసం ఎగ్జామ్ కోసం కాకపోయినా డబ్బుల కోసమైనా దీన్ని ఎక్స్టెండ్ చేస్తారు. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. కానీ మీ ప్రయత్నం మీరు చేయండి. ఈ యొక్క అప్లికేషన్ డేట్ గడువు 10వ తారీఖు లోపు మీరు చేస్తే అప్లికేషన్ సజావుగా జరిగి అప్లికేషన్ తీసుకుందంటే ప్రాబ్లం ఏం లేదు. అప్లికేషన్ తీసుకోకపోతే కంపల్సరీ దాని యొక్క దరఖాస్తు గడువును కంపల్సరీ ఎక్స్టెండ్ చేస్తారు.
లాస్ట్ టైం అంటే ఎక్స్టెండ్ చేయలే కావచ్చు, ఈసారి చేస్తారు. ఎందుకంటే లాస్ట్ టైం 200, 300, 400 ఫీజు, ఈసారి 1000 రూపాయల ఫీజు కాబట్టి కంపల్సరీ ఎక్స్టెండ్ చేస్తారు. అదేంది మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ మీ ప్రయత్నం మీరు మాత్రం ఎక్స్టెండ్ చేస్తారా చేయరా అనేటువంటిది వదిలేసి మీ ప్రయత్నం మీరు మాత్రం డైలీ మీరు ప్రయత్నం చేస్తుండండి. నైట్ టైంలో సర్వర్ అనేటువంటిది బిజీగా ఉండదు. సో నైట్ 11 తర్వాత లేదా ఎర్లీ మార్నింగ్ లేదా 1, 2, 3 ఆ టైంలో మీరు చేస్తే కూడా సర్వర్ అనేటువంటిది బిజీగా ఉండదు. ఆ టైంలో కొంచెం త్వరగా లేచి మీరు ఎవరి దగ్గర ల్యాప్టాప్ ఉంటే మీరు తొందరగా అప్లై చేసుకోండి. సో టెన్షన్ ఏం పడకండి, 10 లోపు కంపల్సరీ అవుతుంది. సో సెంటర్లు కూడా మరి ముందు చేసుకోకపోతే సెంటర్ ఎక్కడ పడేది మనం చెప్పలేం. సో కాబట్టి సెంటర్లు కూడా క్లోజ్ చేస్తున్నారు అనేటువంటిది కూడా సమస్య అనేటువంటిది మనకు తెలుస్తుంది. సెంటర్లను కూడా క్లోజ్ చేస్తారు కాబట్టి దగ్గర ఉన్నటువంటి సెంటర్లన్నీ కూడా క్లోజ్ అవుతాయి కాబట్టి ముందుగానే చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇన్ కేస్ కాకపోతే కంపల్సరీ టెట్ను వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారు 100%. ఎందుకంటే ఫీజు ఎక్కువ కాబట్టి, గవర్నమెంట్ కావాల్సింది మన దగ్గర నుంచి ఫీజులే కాబట్టి. ఓకేనా. సో ఈరోజు మనము ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం గురించి డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో కనుక మీకు నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.